కనబడకుండా పోయిన తమ కుటుంబ సభ్యులని అప్పగించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్లో నారాయణపూర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నారాయణపూర్ సర్పంచ్ బాబా లక్ష్మి భర్త దీకొంట మధు ఇటీవల ఆత్మహత్య యత్నం చేయగా ఈ ఘటనకి సంబంధించి పోలీసులు గ్రామానికి చెందిన 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ 13 మంది కనబడడం లేదు అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సర్పంచ్ భర్త మధు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కేసు నమోదైనప్పటి నుంచి తమ వారి ఆచూకీ తెలియడం లేదని వెంటనే వారిని తమకు అప్పగించాలని కోరారు. కాగా ఈ ఫిర్యాదుపై ఎస్ఐ వంశీకృష్ణ స్పందించారు. గ్రామస్తులు తమకి ఫిర్యాదు చేసిన విషయాలని విచారణ అధికారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేసు ఎంక్వైరీ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. భర్తలని 13 మందిని మధు ఎమ్మెల్యే గారి కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇప్పుడు 4 రోజులు వాళ్ళు ఎక్కడ ఉండేది పోలీసు ఇచ్చారు. మేము మా భర్తలు ఏంది కొట్లాడింది దేనికోసమంటే గ్రామం కింద కొట్లాడినందుకు వాళ్ళు పెద్దగా వాళ్ళు కమిటీ పట్టి మాది దానికి సంఘానికి 2 కమిటీలు ఎన్నుకున్నారు సార్. ఎందుకంటే మా ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకు 2 కమిటీలు నెంబర్స్ ఉంటారు. ఆ నెంబర్ల ప్రకారం 13 ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘానికి కమిటీలు ఎంతమంది కమిటీలు గట్టిగా మాట్లాడారు అంతమంది కమిటీలు అది గ్రామం కింద తీసుకుంటా అని మాట్లాడింది. ఆ మాటలు నమ్మి మేము ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు మళ్ళీ బాబలక్ష్మి అనే సర్పంచ్ గెలిచింది. ఆ ఆమెను ఈయన ఒకటాయి మమ్మల్ని ఊరోళ్ళందరినీ కేసులు పెట్టుడు అరెస్ట్ చేసుడు ఎక్కడోళ్ళని అక్కడ ఫరారు చేసి ఇడిచి పెడతారు. ఏమనంటే పోలీసులు చీటికి మాటికి పోలీసులు వస్తారు ఊళ్ళకు. ఇప్పుడు మాది ఊరు పోవాలి, మాకు న్యాయం జరగాలి. మా 13 మందిని మాకు అప్ప చెప్పాలి ఎక్కడికి వెళ్ళిన. ఈరోజు సాయంత్రం సమయంలో నారాయణపూర్ గ్రామస్తులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏమంటే మొన్న తేదీ 5వ తారీఖు నాడు నమోదైనటువంటి ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒక 13 మంది పైన నమోదైంది. ఆ గ్రామ సర్పంచ్ హస్బెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అతను పిటిషన్ ఆమె సర్పంచ్ గారు పిటిషన్ ఇవ్వడంతో ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ క్రమంలో వీళ్ళు వచ్చి ఈ కేసును ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే ఆ కేసులో పూర్తి విచారణ చేయాలి. అందులో ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, రికార్డింగ్లు అవన్నీ కూడా దయచేసి పరిశీలించండి. అందులో అందరూ లేకపోవచ్చు, అసలు మేము ఆ సంఘటనలో ఉన్న వాళ్ళు కానీ ఆ సంఘటన ఏ విధంగా జరిగిందనే దాని మీద విచారణ చేయండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ కేసు విచారణాధికారి ఏసీపీ కరీంనగర్ రూరల్ సార్కి ఈ విషయం మేము తెలియపరుస్తాం. ఎంక్వైరీ ఇంకా పూర్తిగా కాలేదు కాబట్టి వీళ్ళు చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. ఎంక్వైరీ కూడా పూర్తి చేసిన తర్వాత మిగతా విషయాలు మీకు తెలియపరుస్తాం.